పద్యాలు చెప్పడం తేలికైన పని కాదు. నీ అంతఃశుద్ధి చాలా కావాలి. పద్యమో శ్లోకమో మంత్రమో చెప్పాలి అంటే నీవు జన్మతః శుద్ధుడవు కావాలి. సోహం ఆజన్మ శుద్ధానాం అన్నాడు కాళిదాసు. ఆజన్మ శుద్ధి కావాలి. ఊరికే పలకదు అమ్మవారు. ఎక్కడొచ్చి కూర్చోవాలో ఆమెకు తెలుసు. అక్షేత్రము శుద్ధమైతే వచ్చి కూర్చుంటుంది, లేకుంటే తిరస్కరిస్తుంది. ఆమె పలకదు. ఎన్ని ప్రార్థనలో ఎన్ని యుగాలో తరాలో చేయాలి, చేస్తే ఆమె పలుకుతుంది. ఎప్పుడో ఒకప్పుడు పలుకుతుంది. ఆ పలకేటట్లు చేసుకోవడానికి చాలా తపస్సు కావాలి. ఆ తపస్సుతో తరతరాలు ఆమె కోసం అంకితమైతే ఎప్పుడో పలుకుతుంది. ఆమె కృప దయ ఎప్పుడు కలుగుతుందో తెలియదు. మనం ఎప్పుడు అక్కడే ఆమె దగ్గరే కూర్చోవచ్చు. ఎప్పుడో ఆమె కటాక్షం ఇట్లా చూస్తుంది ఒకసారి. ఏమైనది? కంచి క్షేత్రంలో కాంచీపురం. కాంచి అంటే మొలనూలు, వడ్డాణము అని అర్థం. ఆ కాంచిలో అమ్మవారి యొక్క శక్తి స్వరూపిణి వడ్డాణము పడిందన్నమాట. ఈ నడుము భాగం పడింది అమ్మవారిని, అందుకని కాంచి అన్నారు. ఈ నడుము చాలా ముఖ్యం. కింది శరీరానికి పై శరీరానికి మధ్య భాగం, రెండు శరీరాలను కలిపేటువంటి చోటు చాలా ముఖ్యమైన స్థానం. ఇక్కడే బొడ్డు ఉంది. ఈ బొడ్డే మానవ జీవితాన్ని మొత్తం నిర్ణయించేది. ఇక్కడే బ్రహ్మదేవుడు, విష్ణువు నాభియందు బ్రహ్మదేవుడు పుట్టాడు. మనల్ని సృష్టించిన బ్రహ్మదేవుడే బొడ్డులో పుట్టాడు. ఆ బొడ్డు ఎంత గొప్పది! అందుకని మంత్రసాని పుట్టగానే ఆ బొడ్డు, వాడి జన్మ రహస్యం అంతా అక్కడే ఉన్నది. ఇప్పుడు ఆ బొడ్డు చాలా గొప్పది, బొడ్డులోని ఇది చాలా గొప్పదని ఇప్పుడు సైన్స్ చెబుతోంది. ఏ సైన్స్ చెప్పింది? వేల యుగాల నుంచి మంత్రసాని ఏమీ తెలియని ఆమె, పల్లెటూళ్ళల్లో కానుపులు చేస్తూ ఉన్న ఆమె, నేను 20 మందికి చేశాను, 50 మందికి చేశాను, ఏ ఆసుపత్రులు లేవు. ఇంటిలోని మీరందరికీ తెలుసు, తల్లులందరికీ పూర్వకాలం ఆ మంత్రసాని ఎంత, ఆమెకు ఏం పెద్ద చదువు లేదు. ఆమె ఏం పిహెచ్డి చదవలేదు, ఎంఏ చదవలేదు, ఎంఫిల్ చేయలేదు, ఏమీ కాదు. ఆ చదువులతో ఈ విద్య రాదు. ఆమెకు వచ్చిన విద్య చాలా గొప్పది. శిశువును తల్లికి నొప్పి లేకుండా ఎలా బయట కాన్పు చెయ్యాలో, ఆ శిశువును 11 రోజులు ఎలా సంరక్షించాలో, బాలారిష్టముల నుంచి ఎలా దాటించాలో అమ్మవారు. ఎవరు ఈ రక్షణంతా చెయ్యాలి జగత్తుకు? కడుపులో 9 నెలలు తల్లి మోస్తే ఈ గర్భములో ఎవరు పోషించాలి శిశువుని? ఆ గోళ్ళు ఎప్పుడు ఏర్పడాలి ఆ శిశువుకు? పళ్ళు ఎక్కడ ప్రారంభము, వాటికి ప్రాతిపదిక ఏర్పడాలి. ఎక్కడ రెప్పలకు ఉన్నటువంటి ఈ వెంట్రుకలు చిన్నగా మొదలు కావాలి. ఈ తలపైన వెంట్రుకలు ఎప్పుడు ఏ నెలలో తయారు కావాలి? పాదములు ఎప్పుడు, వేళ్ళెప్పుడు, నరాలు ఎప్పుడు, మాంసము ఎప్పుడు, రక్తం ఎప్పుడు? అంతా అమ్మవారి యొక్క దివ్య కల్పన. జగజ్జనని ఆమె. సర్వప్రపంచమును ఆమె గర్భభాండములో పెట్టుకున్నటువంటి తల్లి. హ్రీంకారాసన గర్భిత అనలశిఖాం అన్నారు అమ్మవారిని. ఆ అనలశిఖ ఏమిటి? మానవుడిలో అనలము లేకపోతే వాడు ఎలా బతుకుతాడు? 9 నెలలు శిశువు ఎలా బయటకు వస్తాడు? వస్తుంది అమ్మాయో అబ్బాయో ఎవరైనా కానీ శిశువు. ఆ శిశువు దేహ రూపంలో పాపముగా ఉన్నది వేడి. ఆ వేడి ఎక్కువగా రాదు, తక్కువగా రాదు. తక్కువైతే అయ్యో పల్సు, నాడి అని డాక్టరు, తల్లి హడావిడి పడిపోతుంది. వేడి ఎక్కువైతే అయ్యో పిల్లవాడికి జ్వరం వచ్చిందండి అని తల్లి హడావిడి పడిపోతుంది. ఆ గర్భములో శిశువు కోసము తల్లి అతి చల్లని పదార్థాలు తీసుకోదు. ఆమెకు చాలా ఇష్టం ఐస్ క్రీమ్ తినడం. ఆ 9 నెలలు మానేస్తుంది. ఎంత త్యాగము! అంటే ఒక శిశువు బయటికి రావడానికి ఎంత ప్రక్రియ జరగాలి. అటువంటి జగజ్జనని ఒక శిశువును కనడానికి, 4 శిశువులను కనడానికి ఓ 10 మంది, ఇప్పుడు 10 మందిని చెప్పకూడదు, నీకిద్దరు మేమిద్దరము మాకిద్దరు అనే దౌర్భాగ్యం మనకు రుద్ది తలల మీద అంటి మన జాతిని క్షీణదశకు తీసుకొచ్చారు. ఇప్పుడు మేలుకుంటున్నాము, కొంచెం మేలుకోవాలి. 4 పిల్లల్ని కనాలి తప్పకుండా. అందరూ రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు అదే చెప్తున్నారు. ఎందుకంటే ఓట్లు కావాలి వాళ్ళ కారణం వేరే, కానీ మన కారణం వేరు. మన జాతి అభివృద్ధి 10 మంది పిల్లలను కన్న తల్లికి చాలా గౌరవం జాతిలో. అది పోయింది.
ఎవరు లేరండి, నాకు ఒక్కడే అబ్బాయి అండి అని అంటే గొప్ప అనే రోజులు ఇప్పుడు అవి కూడా పోయాయి. మళ్ళీ 10 మంది ఉంటేనే గొప్ప అనే రోజులు వస్తున్నాయి, క్రమంగా రావాలి. అదే ఘనత. మనము ఈ శిశువులను కనడానికే తల్లి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటుందే, మరి అలా తీసుకుంటే ఈ జగత్ బ్రహ్మాండములను కన్న తల్లి మన మీద ఎంత ప్రేమ ఉంటుంది, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది ఆమె. Please subscribe to our YouTube channel. Like and share this video.